రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోని రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హైక్వెడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న 3 గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సునామీ అలలు రావచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అలస్కా, అలూటియాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూ ప్రకంపనల నేపథ్యంలో పెట్రోప్లావోస్క్ కంచట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కంచట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు కూడా తెలిపింది. భవనాలు, అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు తాజాగా బయటకొచ్చాయి.